అయితే ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ చేయబట్టారు. సరే ఇన్ని రోజులు మనం వెయిట్ చేసినాం. మీకు తెలుసు ఓకే టీవీ ఫస్ట్ నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్ల ప్రక్షాళన తెలంగాణలో జరగాల్సిందే. తెలంగాణ మీద బందిపోట్ల ముఠా పడినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు దోచుక తిన్నారు తెలంగాణని మొత్తం సొత్తంతా కూడా అని చెప్పి, ఎంత లేదనుకున్నా మనం చెప్పిన లిస్టు ప్రకారం ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి 20,000 30,000 ఆస్తులు ఉంటాయి. అందరు కూడా దొంగలే అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అంటే వార్తల్లో కన్నా కూడా ఇది ప్రధాన అంశం. నిన్న చాలామందిని ఐఏఎస్లను మార్చడం జరిగింది. సో ఎక్కడన్నా తెలంగాణ బందిపోట్ల ముఠా ఎవడైతే పైసలు నొక్కేసిన వాళ్ళు ఉన్నారో, సో కాల్డ్ నవీన్ మిట్టల్ కావచ్చు, లేకపోతే ఈ అమయ్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్, జయేష్ రంజన్, వీళ్ళు గద్దలు పిక్క తిన్నా ఉన్నారు. తెలంగాణ వనరులను ఆస్తులను ధరణిని అడ్డు పెట్టుకొని 59వ జీవోను అడ్డు పెట్టుకొని విచ్చల విడిగా దోచుక తిన్నారు తెలంగాణని. మరి ఇటువంటి వాళ్ళను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే ఇప్పటికే మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము నవీన్ మిట్టల్ 30 కోట్లు మరి కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అమయ్ కుమార్ 20 కోట్లు ఫండ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అదే రకంగా అంటే ట్రెండ్ మారింది. ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ పార్టీలకు ఫండ్ ఇచ్చేంత గొప్ప వాళ్ళైండ్రు, గొప్పగా ఎదిగిండ్రు. ఓకే, సో ఈ రకంగా అయింది. మళ్ళీ ప్రూఫ్ కావాలా అని చెప్తే రేవంత్ రెడ్డి గారు ఆ ప్రూఫ్లన్నీ కూడా సంపాదిస్తాం, మీరు అపాయింట్మెంట్లు ఇస్తే మీకే వచ్చి చూపిస్తాం, ఇగోండి రేవంత్ రెడ్డి గారు ఇగో ఫండ్ ఇచ్చిరని చెప్పి వాళ్ళే సన్నిహితుల దగ్గర మొత్తుకుంటా ఉన్నారు, లబోదిబోలు అంటున్నారు అని చెప్పి. మార్పు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెడితే ఐఏఎస్ ఆఫీసర్ ఏదైనా ఫండ్ తీసుకొని సార్ వాళ్ళని కూడా వదిలేసాడు. సందీప్ సుల్తానియాకి ఇవ్వాల్సిన అవసరం ఏంది? వాడేమన్నా నీతిపరుడా అంటున్నా. అడ్డమైన గడ్డి దీని మోసేతి నీళ్లు తాగినటువంటి కుక్కలు వాళ్ళు. సో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ నెత్తి మీద రుద్ది ఈ 10 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు దోచుక తింటా ఉంటే గత ప్రభుత్వం చూసుకోకపోగా ఈ ప్రభుత్వం కూడా అటువంటి దొంగలను వెనకేసుకొని వస్తూ ఉంది. నీతి నియత్ సిగ్గుశరాలు ఉండాలి, కొంచెమన్నా ఉండాలి. నేను అడగడం కాదు, ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నా. అంటే మీరు ఏం మార్పు తీసుకొస్తా ఉన్నారు? ఎస్, ఆమ్రపాల్ని తీసుకొచ్చి జిహెచ్ఎంసీ కమిషనర్గా పెట్టారు, చాలా మంచి పని. తను చాలా స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి వాళ్ళు పెట్టండి తెలంగాణకి, ఇది మంచి విషయం. కానీ బీహార్ దొంగలను కాపాడే ప్రయత్నాలు చేసి తెలంగాణను దోచుక తినండి ఆయన, మీరు దోచుకొని మాకు కూడా పెట్టండి అంటే ససే మీరా ఊరుకోం. ఏం దానకిషోర్కి మీకు ఏం సంబంధం అండి? దానకిషోర్ని ఎందుకండి పదవిలోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయలే? ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు అడుగుతున్నా, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీకు దానకిషోర్ గారికి ఉన్న సత్సంబంధాలు ఏంటి? గతంలో మరి మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఆయన బాగా చేయూతనిచ్చిందని కూడా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మరి దానకిషోర్ లాంటి దొంగలను ఎందుకు మీరు కాపాడుతూ ఉన్నారు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లే? ఆయన కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండా? లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో గత ప్రభుత్వంలో బాగా సహకరించిండు వెనకాలకెళ్ళని కూడా చెప్తా ఉన్నారు. మరి వీళ్ళందరినీ ప్రక్షాళన చేసిన పని ముఖ్యమంత్రికి లేదా అని అడుగుతా ఉన్నా. ఎవరిని అడగాల? కాంగ్రెస్ పార్టీని అడగాలా? బీజేపీని అడగాలా? లేకపోతే బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి గురించి ఎవరిని క్వశ్చన్ చేయాలి తెలంగాణ ప్రజలు? రానున్న కాలం చూస్తూ ఉంటే ఈ లీడర్లను క్వశ్చన్ చేసేవాడు కాదు, ఏకంగా ప్రజలకు పిచ్చోళ్ళు అయిపోయి ఇక సెక్రటేరియట్లకి వాళ్ళ కోపమంతా చూపించి రాళ్ళు రప్పలు పట్టుకొని ఉరికే రోజులు తెచ్చుకోకండి అని చెప్తా ఉన్న రాజకీయ నాయకులకి మరింత క్రెడిబిలిటీ. గత ప్రభుత్వం 10 ఏళ్లలో మొత్తం 5 ఏళ్లలో వాళ్ళ అహంకారానికి పోయి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. మీరు 6 నెలలనే తెచ్చుకుంటా ఉన్నారు. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళకి మీకు సంబంధాలు ఏంటి? నవీన్ మిట్టల్ తప్ప వేరే ఎవరు లేరా తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్ ఉండడానికి? ఎవరు లేరా నన్ను అడుగుతా ఉన్నా. నవీన్ మిట్టల్ కాకుండా వేరే నీతిపరులు ఎవరు లేరా? దానకిషోర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరు లేరా? యువ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు లేరా? ముసలోళ్ళని పెట్టుకొని పక్కన వాళ్ళు ఆల్రెడీ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు దోచుక తింటా ఉంటే నీరెత్తకుండా నిమ్మకాయలు పెట్టుకొని వండుకుంటున్నారు బెడ్ చుట్టూ. ఏం జరుగుతుంది సార్ తెలంగాణలో? ఎవరికేం అర్థం కావట్లే, ఏం జరుగుతుందో అర్థం కావట్లే, గతంలో ఎట్లా మాట్లాడానో ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడినా. మరి మిగతా వాళ్ళు ఎందుకు చప్పుడు చేయరు? ఎందుకు మాట్లాడరు? ఎందుకు క్వశ్చన్ చేయరు? ఐఏఎస్లకి ఎంత కమ్ముడు పోయినని అడుగుతా ఉన్నాను. అరే నిరుద్యోగుల గురించి ఆలోచించడానికి గది పట్టదు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడెవడు ఎంతెంత ఫండింగ్ ఇచ్చిండు పెట్టమంటారా? వీడియోలు బయటికి తీయమంటారా? చెప్పండి. అందరూ అడుగుతూ ఉంటారు, ఏంది శ్రావ్య నీ ధైర్యం ఇట్లా రెచ్చిపోతున్నాం అంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి రెచ్చిపోతున్నాం అని చెప్పి నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. ప్రూఫ్స్ లేకపోతే అసలు ఆ విషయం నేను మాట్లాడా. మీరు వచ్చి ముందస్తు అరెస్టులు హార్డ్ డిస్క్లు ఎత్తుకపోతాం, గత ప్రభుత్వం గదే వేసింది. ఏదైనా వీడియోలు పెట్టగానే హార్డ్ డిస్క్లు ఎత్తుకపోతామంటే
ఇటువంటివన్నీ జరుగుతాయి. నాకు తెలివితేటలు చాలా ఎక్కువ. ఏ వీడియోలు ఎక్కడ దాచిపెట్టాలో అక్కడ దాచిపెట్టాలి. అది మనకేమైనా రోజున అది బయటకు వస్తూ ఉంటాయి వీడియోలు. ఎక్కడికి వెళ్ళి వస్తాయో మీరు జుట్లు విక్కుంటారు, అర్థం కాదు. ఇక ఎందుకు మార్చరు? నవీన్ మిట్టల్ దగ్గర ఉన్నదేంది? ఆ అవినీతి దొంగ దగ్గర ఉన్నదేంది? దానకిషోర్ దగ్గర ఉన్నదేంది? లేకపోతే చెప్పండి, దానకిషోర్ రాసలీల వీడియోలు బయట పెట్టమంటారా? బయట పెడతారన్నా అప్పుడు తీసేస్తారా? గవి కూడా చేస్తాం మేము. వీడియోలు బయట పెట్టమంటే గవి కూడా పెడతాం. ఆ బెంగళూరుకు పోయినవి, ఆ రిసార్ట్స్లో ఉన్నవి కొన్ని వచ్చినాయి మా దృష్టికి. ఏమేమి బయట పెట్టాలా? డబ్బులు ఇచ్చిన సూట్ కేసులు పట్టుకొని ఉన్న రికార్డింగ్స్ బయట పెట్టమంటారా? పెట్టమంటే చెప్పండి, గవి కూడా పెడతాం. మీరు సైలెంట్గా వాళ్ళని తరిమి కొడతారా? తెలంగాణ నుండి వాళ్ళ పదవులను తీసుకొచ్చి లూప్ లైన్లో వేసిచ్చి, ఎవరైతే నీతితో నిజాయితీతో తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైతే లూప్ లైన్లో నిజమైన కష్టపడే వాళ్ళని, నిజంగా నీతి నిజాయితీతో ముందరికెళ్ళే వాళ్ళని, ఎవరినైతే ఎటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అయితే పాపం లూప్ లైన్లు వేసేసి వాళ్ళని ఫ్రంట్ లైన్లోకి తీసుకురాకుండా ఈ గాడిదలని మేపిందో, అదే రకంగా మీరు ఎవడెవడైతే లూప్ లైన్లు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి ఐఏఎస్ ఆఫీసర్లుగా. ఎందుకు పెట్టారు? మళ్ళీ దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు ఈ గజ దొంగలను తీసుకొచ్చి మేపుతా ఉన్నారు. నేను అనుకున్నా ఐఏఎస్లు మారుతారంటే, అరే ఇంతగనం క్వశ్చన్ చేస్తా ఉన్నాం కదా, ఇటువంటి నీతి తప్పినటువంటి నియత్ తప్పినటువంటి ఈ దొంగలను మారుస్తాడేమో రేవంత్ రెడ్డి అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డే మారిపోతాడని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైందిరా నాయన, ఇప్పుడే అర్థమైంది. ఇన్ని రోజులు నవీన్ మిట్టల్కి వాళ్ళ అన్న ఎంపీ అని చెప్పి చూసుకొని తలపోగారు బాగా. ఎక్కడో అక్కడ రికమెండేషన్లు వేసుకొని వీడి కాలు పట్టుకొని సాటర్డే అవ్వగానే మంచిగా ఢిల్లీకి ఒక ఫ్లైట్ వేసుకొని ఢిల్లీకి పోయి పంజాబ్కి పోయి ఏం చేసి వస్తావో మాకు తెలియదా నవీన్ మిట్టల్? ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టయితే ఆ ఎంపీ అక్కడ ఏం లేదు, ఆడంతా సెంట్రల్ అంతా కేంద్రం బీజేపీ చేతిలోకి వచ్చేసింది. ఈ ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రి పాపము జైల్లో ఉండబట్టే ఇక ఆమ్ ఆద్మీ ఎంపీ ఏం చేస్తాడు? అరెస్ట్ చేపిస్తారా నన్ను? లేకపోతే ఇంటెలిజెన్స్ తోటి ఇంకొని నిఘాలు పెట్టిస్తారా? నిఘాలు పెట్టినంత మాత్రం ఏమవుతుందా అండి? ఏమవుతుంది? ఏం కాదు. నేను ఒకటే ఒక క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, సుత్తు లేకుండా అడుగుతా ఉన్నా. అడిగిందే పదే మళ్ళీ అడుగుతా ఉన్నా. నీరసం వచ్చే వరకు, కళ్ళు తిరిగి పడిపోయే వరకు అడుగుతూనే ఉన్నా. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో క్వశ్చన్ చేస్తూనే ఉన్నా. నేను క్వశ్చన్ చేసినంత ఎవరు కూడా ఐఏఎస్ ఆఫీసర్ల గురించి క్వశ్చన్ చేయలే. నవీన్ మిట్టల్కి మీకున్నటువంటి సంబంధం ఏంది? అరవింద్ కుమార్కి నీకున్నటువంటి సంబంధం ఏంది అని అడుగుతున్నా. అమయ్ కుమార్కి మీకున్నటువంటి సంబంధం ఏంది? శరత్ కుమార్కి మీకున్నటువంటి సంబంధం ఏంది? శ్రీధర్కు మీకున్నటువంటి సంబంధం ఏంది? దానకిషోర్కి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంది? ఏంది సార్ సంబంధాలు? సందీప్ సుల్తానియాకు ఉన్న సంబంధం ఏంది? మీకున్నటువంటి సంబంధం ఏంది? ఇటువంటి దొంగలను ఇక అంతకన్నా ఆడపిల్లని అయిపోయినా, అంతకన్నా ఎక్కువ మాట్లాడలేను నేను. నన్ను ఏం చేయలేరు ఎవరు కూడా. ఎందుకంటే జైల్లో పెట్టండిరా భయ నేనే అడుగుతా ఉన్నా, సంపేయండిరా నాయన నేనే అడుగుతా ఉన్నా. ఇక ఇంతకు మించి ఏం చేస్తారు? ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఐఏఎస్ ఈ దొంగలను తీస్తారా లేకపోతే ఇంకా ఏమైనా చేయమంటారా? ఇంకేమైనా చేయమంటే కూడా చేస్తాం. దయచేసి కేంద్ర ప్రభుత్వము మరి మీరు కూడా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారో అఫ్ కోర్స్ మీరు ఇప్పుడే ప్రమాణ స్వీకారాలు చేస్తూ ఉన్నారు. నవీన్ మిట్టల్ అన్నీ దొరికినాయ్యా సాక్ష్యాధారాలు. నిన్ను ఎక్కడికెళ్ళి బ్లాక్ చేయాలో ఆడికెళ్ళి బ్లాక్ చేయకపోతే నా పేరు శ్రావ్య అనే కాదు, రాసి పెట్టుకో. మిస్టర్ దానకిషోర్ 12 మంది దొంగల ముఠ, బహిరంగంగానే 30% 40% కమిషన్లు తీసుకున్నటువంటి దొంగన కొడుకులు వీళ్ళంతా. సో వీళ్ళు తెలంగాణ ఆస్తుల్ని వనరులు ఎత్తుకపోవడమే కాకుండా ఇంకా కమిషన్లు తినడానికి ఇంకా బలోపేత పడుతున్నారు రేవంత్ రెడ్డి గారి హయాంలో. మరి గిదే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఏం మాట్లాడినరండి? మీరు ఎన్ని మాటలు చెప్పిరండి? పక్కన చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడికి గట్టి ఫైట్ ఇస్తా కాదు, చంద్రబాబు నాయుడు గారు రాగానే అన్ని ప్రక్షాళనలు మొదలు పెట్టేసారు. ఇక్కడ అవినీతి పరులను తీసేటువంటి ధైర్యం లేదు. ఎవరో చెప్తే వింటా ఉన్నారు మీరు. లేకపోతే సూట్ కేసులు వసూలు చేసి హైకమాండ్కి పంపించాలన్నా, లేదా రాహుల్ గాంధీతో మాట్లాడరమ్మంటారా? నన్ను పోయి గది కూడా మాట్లాడమంటే అపాయింట్మెంట్ దొరకదని అనుకోకండి. మాకున్న స్విచ్లు మాకున్నాయి, అర్థమైందా? పోయి మాట్లాడరమ్మంటే మాట్లాడొస్తాం అక్కడికి వెళ్ళి కూడా. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, తెలంగాణ ప్రజలారా, యువతకి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. సో ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను చూసి కొత్తగా ఇప్పుడిప్పుడే ర్యాంకులు సాధించుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఐఏఎస్ ట్రైనీగా వెళ్తూ ఉన్నారో సిగ్గుపడతారు. ఇటువంటి వాళ్ళని చూసి అన్నీ నేర్చుకుంటారు. సో దయచేసి చెప్తా ఉన్నా, ప్రజలందరికీ చెప్తా ఉన్నా, ఎక్స్ట్రాలో ట్యాగ్ చేయండి, రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేయండి. ఐఏఎస్ ఆఫీసర్లకు అమ్ముడు పోయినరా,
ఎంత ఫండింగ్ తీసుకున్నారు, నేను చెప్పే అవినీతి ఐఏఎస్ ఆఫీసర్ల సంగతి ఏం చేసిరు, ఈ 12-15 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు రేవంత్ ఎందుకు మద్దతు పలుకుతున్నాడు, ఎందుకు వాళ్ళ పోర్ట్ఫోలియోలు మార్చలేదు, ఎంత ఫండింగ్ తీసుకున్నారు, ఇప్పటికే ఒకళ్ళ దగ్గర 30 కోట్లు 20 కోట్లు 25 కోట్లు తీసుకున్నట్టు కూడా వార్తలు జోరుగా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కావాలంటే కూడా మేము ఇస్తూ ఉన్నాం. ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర ఎంత తీసుకున్నారు డైరెక్ట్గానే అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మీరంటే చాలా అభిమానం ఉండే, రేవంత్ అన్న అని పిలిచిన అయిపోయింది. ఇక మీరు కూడా మీరే మారిపోయినారని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉన్నది. చూస్తా వాళ్ళు ఎట్లా పోర్ట్ఫోలియోలో కొనసాగుతారో నేను కూడా చూస్తా.